గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ మొదలగు ఎందరో పోరాట వీరుల బలిదానాల ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం రావడం జరిగిందని అన్నారు. మనమంతా వారిని స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ప్రవర్తిస్తూ దేశభక్తి భావాల్ని కలిగి దేశ సేవలో భాగం కావాలని కోరారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ కుల వృత్తుల గురించి చెప్పే నృత్యం అందరినీ ఆకర్షించింది. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే 100 మీటర్ల పొడవు కలిగిన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాఠశాల నుండి మొదలుకొని మస్జిద్, జెండా కమాన్, సివిల్ హాస్పిటల్ మీదుగా పాఠశాల వరకు కొనసాగింది. ర్యాలీ ఆశాంతం పిల్లలు దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ఉద్వేగభరితంగా మార్చారు. వీధుల గుండా సాగిన ర్యాలీని ఆసక్తిగా తిలకించిన పట్టణ ప్రజలు దేశభక్తితో ఉద్విగ్న భరితులయ్యారు. పట్టణమంతా దేశభక్తి భావన నెలకొంది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, రజీద్దీన్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు 100 మీటర్ల జాతీయ జెండాను ర్యాలీగా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశము ప్రజల్లో దేశభక్తిని నింపడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశం ఎన్నో కులాలకు మతాలకు ఇది నిలయము. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా అన్ని కులాలు మతాల వారు ఇక్కడ జీవిస్తున్నారు. కాబట్టి అన్ని కులాలు ఒకటే, మనమంతా భారతీయులం అనే యొక్క భావనతోటి ఈ యొక్క సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో వనరులు కానీ యువశక్తి కానీ ఎంతో ఉంది. దీన్ని చక్కగా వినియోగించుకొని ఇప్పటి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి వీరంతా కూడా మన దేశం కోసం మనం ఏది చేసినా ఏ పని చేసినా అది మన దేశం కోసం అనే భావనతో చేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో గాయత్రి విద్యానికేతన్ మరియు గాయత్రి జూనియర్ కళాశాల, యోగ్యంగా గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు విద్యార్థులకు అధ్యాపక బృందానికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.